అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన సింహరాశి వారి గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారికి ఆగస్టు 14వ తేదీన గురువారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి ఫలితాలు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సింహరాశి వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున మీకు ఎన్నో శుభవార్తలు, అలాగే చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున వినేటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే రేపు ఏ పని చేయడం వల్ల మరింత ఎక్కువగా మీకు దైవానుగ్రహం తోడవుతుంది, అలాగే ప్రతికూలమైన సమయం నుండి మీరు బయటపడడానికి ఈజీగా ఉపయోగపడుతుందని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఫలితం అయితే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకుందామండి. ఇంకా ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరు ఎవరిని కూడా కదిలించారు. వీరు ఈ రోజు మనం రాశి వారి గురించి తెలుసుకుందాం. ఎవరిని కూడా రాశి వారికి గురువారం నాడు కావాలంటే వీరు ప్రయత్నించి చూడండి. వీరిని రెచ్చగొట్టండి. అసలు రెచ్చగొట్టు అంటే వీళ్ళను అంటే ఆవేశపడేట్టుగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ ఎప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది ఎవరికి సపోర్ట్ చేయడం, సొంత విషయాలు ఏమైనా చేపట్టినప్పుడు, సొంత విషయాలు తలదూసినప్పుడు, ఇలాంటి విషయాలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. కానీ సొంత విషయాలు ఎవరైనా చేపట్టినప్పుడు, సొంత విషయాలు అనవసరంగా తలదూసినప్పుడు, ఇలాంటి విషయాలప్పుడు వీరు రియాక్ట్ అవుతారు. కానీ మనం మిగిలినటువంటి విషయాల్లో కానీ వీళ్ళు చూసినట్లయితే ఎంత చేసినా కూడా వీరిని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేమన్నమాట. ఎదుటి వారిని దొరికేటువంటి మనుషులు కాదండి ఈ రాశి వారు. చాలా చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు, ఆవలించకుండా పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అలాగే బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏదైనా తెలుసా, వీరు ఏంటి ఇలా పట్టించుకోవడం, ఎంత పిచ్చోళ్ళ ఏంటి అనేది అర్థం కాదనమాట. అలా ఉంటారు వీరు పైకి, కానీ ఆలోచించినంత విధానంగా వీళ్ళకే తెలియదా అన్నంత వాళ్ళకు ఏది కూడా తెలియకుండా ఉంటుంది. అంటే వీరి తెలివితేటలు అలా ఉంటాయి. జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు, నష్టాలు మిగిల్చేటువంటి వ్యక్తులు వీరిని పూర్తిగా తక్కువగా అంచనా వేయగలుగుతుంటారు. కానీ ఎవరి అంచనాలకు లొంగకుండా చాలా అంటే చాలా మేధావులుగా ఉంటారు ఈ రాశివారు. అయితే మామూలుగా కొంతమంది చూసే ఉంటారండి, చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటారు, ఓవర్గా అరుస్తుంటారు, ఓవర్ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం లేదు, కోపం తెచ్చుకుంటారు. అంతలోనే పెద్ద పెద్ద కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారనమాట. వీరి గయ్యాలి, అలాగే వీరిని కదిలిస్తే అసలు మనం మాట్లాడలేమని చెప్పి కొంతమంది అలా అనుకుంటుంటారు. కానీ ఏంటంటే ఈ రాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు, వారి ఉందాక కనిపిస్తారు. అలాగే వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోవాలేమో అన్నట్టుగా ఉంటారనమాట. మంచి తెలివితో చాలా ఇతరులకు కూడా ఏదైనా సహాయం చేయాల్సి ఉంటే ముందంజలో ఉన్నటువంటి గొప్ప ఆదర్శప్రాయాలన్నమాట. అలాగే వీరు చాలా అంటే చాలా గొప్పవారు, దయావృధిన కలిగినటువంటి వారు. అంటే సహాయం కోసం వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, శత్రువులైనా కానీ వీరి దగ్గర ఉంటే ఉన్నదని చెప్పేసి అంతో ఇంతో సహాయం చేస్తారు. ఈ రాశి వారికి వివాహ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎప్పటి రోజున వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. విహారయాత్రలకు ఎవరైనా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటి వారికి రేపటి రోజున విహారయాత్రకి చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చక్కగా మీకు అంటే ఈ కష్టాలన్నింటి కూడా భగవంతుడు మీకైతే మంచి అవకాశాన్ని అయితే అది త్వరలోనే ఇవ్వబోతున్నాడు. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెట్టుబడి విషయాల్లో అయితే ఏ రంగంలో ఉన్నా కానీ పెట్టుబడులు మంచివి కావంటారు. పెట్టుబడి విషయంలో మాట్లాడి ఈ రాశి వారు ఏం పెట్టుబడి పెట్టకండి, మీ డబ్బులు దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి. డబ్బులు ఉంటే అంటే మీ దగ్గర కన్నీ 10 రూపాయలు ఉంటే జల్సా చేద్దాము, విహారయాత్రకో ఫ్రెండ్స్తో తిరుగుదాము, ఇలా ఆలోచనలు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మీరు మానుకుంటే ఎప్పుడైతే మీరు మానుకుంటారో ₹1 దాచుకుని మీ భవిష్యత్తు అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రాశి వారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయి రియలైజేషన్ అయ్యేసరికి మీ చేతిలో ఏముండాలి, ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బు ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నట్టుగా మీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ మనం నీతులు చెప్తేనో లేదంటే ఎదుటి వారి మంచి మాటలు చెప్పినా కానీ వీళ్ళ చాలామంది మోసపోయారండి. లేదంటే చాలామంది మోసం చేస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోరు. వీళ్ళందరి చేతిలో కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుంటుంటే బాగుండేది అని చెప్పి రాశి వారికి అంతటా వాళ్ళు రియలైజ్ అయిపోతూ ఉంటారని అప్పటికే జీవితం అంతా కూడా అయిపోతుంది. ఇక మీ బంధువులు కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులు చెప్తే కానీ మీరు అస్సలు మారండి. మీకంటూ మీరు రియలైజ్ అవ్వాలి.
అయితే 4 దెబ్బలు తాకితే ముందంజ లేదంటే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో, డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నాడు. జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకు దుర్బుద్ధి ఎక్కువగా పుడుతుంది. బెట్టింగ్లు ఆడాలనో లేదంటే వేరే వేరే రంగాలలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనో లేదంటే దీంట్లో పెడితే మనకు ₹1 పెడితే ₹100 వస్తుందని చెప్పి అత్యాశ ఇట్లాంటివి మంచిది కాదు కదా. కాబట్టి అత్యాశకు పోతే మీకున్న డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ కనీసం మీకు ఏదైనా కానీ ₹1 అంటే రావాలి కదండి. అదే వీలు లేకుండా ఉన్నది కూడా ఊడ్చుకుపోతే మాత్రం మీరే ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కాబట్టి మీరు దాచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎంత ఉన్నా కానీ నా దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అలా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో మరి ఈ నెలలో మీకు బాగా కలిసి రాబోతుందండి. బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం. బంగారం వేసుకోవాలి, మంచిగా అందంగా నలుగురిలో లగ్జరీగా కనిపించాలని చెప్పి చాలా ఆశలు కళ్ళు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఉండేవే వేరే విషయం. కానీ రాశి వారికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితం కష్టపడేటువంటి తప్ప నీట్గా అలవాటు చేసుకోండి. మాటలు పొదుపుగా ఉంచుకోండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఈ రాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే అనవసరంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. ఎవరితో పడితే వరకు సలహాలు మాత్రం ఇవ్వకుండా మీకు సలహాలు ఇచ్చారా అవి పాటించి మిమ్మల్ని కిందకి లాగేలా చూస్తుంటారు కొంతమంది. కాబట్టి వీలైతే మీ మైండ్ను, మీ మాటను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఎంత కంట్రోల్ ఉంటే మీరంతా పైకి వస్తారు. 100% కంట్రోల్లో ఉండండి. వీలైనంత వరకు మనం ఇక్కడ పొదుపుగా మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. కాలానికి తగిన విధంగా 100% ఈ రాశి వారికి మంచి జరగబోతుంది. విదేశాలకు వెళ్ళడం రేపటి రోజున కనిపిస్తుందని. అలాగే రేపటి రోజున వ్యాపారం పరంగా, వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. అలాగే విదేశాలకు వెళ్తారు, అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సంపాదించాలనేటువంటి ఆలోచనలు కూడా మీకు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళొచ్చండి. శుభ ఫలితాలు పొందడానికి రాశి వారికి చిన్నపాటి కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎదగాలంటే మీ జీవిత బాలంలో ఈ రాశి వారు ఎక్కువగా ఏంటంటే పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్గా మీరు పొందాలి అనుకుంటే కనుక మీరు పరమేశ్వర ఆరాధన ఎక్కువసేపు చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు మీ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే కనుక ఉద్యోగమైన కానీ, రాజకీయమైన, వ్యాపారం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి మాటలే. మీరేం చేయాలి అంటే మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి, పెద్ద పెద్ద ఖర్చులు మేము పెట్టుకోలేము అని చెప్పి అనుకుంటే ఇంట్లో సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోండి. లక్ష్మీదేవి ఒక పటాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎలా ఉండాలంటే కనుక అమ్మవారు ఒక కమలం మీద కూర్చొని ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకుని దాని ముందర కూర్చొని ఒక మంత్రం అయితే చెప్పుకుంటూ ఉండండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా పఠిస్తుండండి. అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలను చూపించుకుంటూ కుంకుమార్చనలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ జీవితంలో ఏదైతే కోల్పోతారో దానికి సంబంధించినటువంటి కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేదా ఇతరతర ఏదైనా ₹1 కూడా కలిసి రావు అని చెప్పేసి చెప్పకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా కొన్ని సక్సెస్ఫుల్గా మీరైతే రన్ చేయగలరు. అలాగే వృత్తిలో మీ యొక్క నైపుణ్యం కూడా మీకు చాలా ఎక్కువగా మంచిగా ఉంటుందన్నమాట. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలంటే కనుక చిన్నపాటి పరిహారాలను అని చెప్పుకోవడం కంటే కూడా మీ జీవితంలో ఇది ఒక భాగంగా ఏర్పరచుకోండి. అలాగే ఇతరులను కించపరచడానికి మీరు ప్రయత్నించుకోండి. మీరు ఎట్లుందో మీరు ఎలా వెళ్ళాల ఎప్పుడు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీ ముందుకు కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఒకవేళ మీరు మరలా జరిగిపోయిన విషయాలను కనుక మరలా ఏదైనా కానీ అంటే రిపీట్ చేస్తే కనుక మీకు దగ్గరైనటువంటి ఆత్మీయ బంధం కూడా
దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే పనిచేసే చోట ప్రత్యేకించి మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున కొన్ని సమస్యలు పుట్టుకురాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఏదో ఒక విధానంగా ఇరికించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీ పనిలో కొంచెం విశ్రాంతి తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీకోసం కొత్త సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. కొత్త అలవాట్లను మరి చేసుకోబోతున్నారు. జీవిత భాగస్వామ్యం ఎన్నడూ లేనట్టు అద్భుతంగా ఈరోజు మీతో మాట్లాడడం, అలాగే చాలా విషయాలు కూడా మీకు సమాధానం కూడా దొరికిందని అనుకుంటున్నాను. కాబట్టి రేపటి వీడియోలో మరి కలుసుకుందాం. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.